Matradevo Bhava, Pitradevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, I am Harish Reddy. Welcome to IIT NEET EBSET classes. Today class వచ్చేసి ఫిజిక్స్ కాన్సెప్ట్ ఉంది ఒకటి మనకు స్పీడ్, డిస్టెన్స్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ అండ్ స్పీడ్ ఈ వర్డ్స్ గురించి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మనకు ఫిజిక్స్లో బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండి మనం ఇమాజిన్ చేసాము అంటే నో డౌట్ వీ విల్ గెట్ వెరీ గుడ్ స్కోర్ ఇన్ ఐఐటి నీట్ ఎబ్సెట్ ఎనీథింగ్. ఓకే, డిస్టెన్స్, స్పీడ్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ. సార్ ఇది మాకు బేసిక్ స్టేట్మెంట్స్ మాకు తెలుసు సార్ అని చాలామంది స్టూడెంట్స్ యొక్క డౌట్. నేను నా వైపు నుండి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇందులో ఏది డైరెక్షన్ ఇస్తుంది, ఏది నాన్ డైరెక్షన్ అనేది చెప్తాను. ఎందుకంటే స్కేలార్, వెక్టార్ అని డిసైడ్ చేయాలంటే డైరెక్షన్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో మనం డైలీ లైఫ్లో ఏ వర్డ్స్ యూజ్ చేస్తామో చూద్దాం. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే వర్డ్స్కి అసలు డైరెక్షన్ ఉండదు. ఓకే, అది స్కేలార్, లార్జ్ స్కేల్, స్మాల్ ఏదన్నా అనుకోండి, ఇక స్కేలార్ క్వాంటిటీ. మనం డైలీ లైఫ్లో ఏం యూజ్ చేస్తాం? మనం ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డిస్టెన్స్ అంటామా, డిస్ప్లేస్మెంట్ అంటామా? డిస్టెన్స్ అంటాం. ఒక ప్లేస్కి వెళ్ళాలంటే డిస్టెన్స్ ఎంత ఉంది, 2 కిలోమీటర్సా 10 అంటాం, ఇది డిస్టెన్స్. నెక్స్ట్ ఒక వెహికల్ వెళ్తుంటే స్పీడ్ అంటామా, వెలాసిటీ అంటామా? బైక్ వెలాసిటీ ఎంత ఉంది, లేదా బైక్ స్పీడ్ అంటామా? మనం స్పీడ్ అంటాం కదా. ఓకే, 60 కిలోమీటర్స్ పర్ అవర్, 40 కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పేసి ఇది మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం, స్పీడ్. ఓకే, ఇవి డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. వీటికి నో డైరెక్షన్. ఓకే, సింపుల్ వేలా స్కేలార్. అసలు స్కేలార్, వెక్టార్ అంటే ఏం సార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓకే, నేను ఫస్ట్ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ గురించి ఒక స్టోరీ చెప్తాను. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం, దేన్ని డిస్టెన్స్ అంటాం. ఓకే, ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్ 1, స్టూడెంట్ 2. హోమ్ నుంచి కాలేజీకి వెళ్ళాలి. ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఒక స్టూడెంట్ ఏమో చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యాడు, ఒక స్టూడెంట్ అసలు ప్రిపేర్ అవ్వలేదు, ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండి ప్రిపేర్ అవ్వలేదు. సో బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్, కాలేజ్ ఏమో ఇక్కడ ఉంది. సో బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్ త్వరగా వెళ్దామని చూస్తాడు. ఎక్కడికి? కాలేజ్కి. త్వరగా వెళ్ళి ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని మా మమ్మీ డాడీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, నాకు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని ఉంటుంది. సో బాగా చదివే స్టూడెంట్ షార్టెస్ట్, ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఒకటేమో షార్టెస్ట్ డిస్టెన్స్, ఇంకొకటేమో లెందీ ఉంటుంది, లెందీ వే ఉంటుంది ఇది. ఓకే, ఇది సెకండ్ది. ఇప్పుడు బాగా చదివిన స్టూడెంట్ ఏం చేస్తాడు? షార్టెస్ట్ డిస్టెన్స్ అని తీసుకుంటాడు, షార్టెస్ట్ పాత్. ఓకే, ఇది బాగా చదివిన స్టూడెంట్. ఇంకొక నెక్స్ట్ ప్రిపేర్ కాని స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ అక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళి ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళాలి, ఎందుకంటే కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, మీ అబ్బాయి ఆబ్సెంట్ అయ్యాడని చెప్పి. ఇలా లెందీవే, టోటల్ పాత్, మ్యాక్సిమం లెంత్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇలా షార్టెస్ట్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 100 మీటర్స్ అనుకుందాం, దీన్ని 200 మీటర్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇద్దరు రీచ్ అయ్యారు కాలేజ్కి, కానీ ఒకరేమో షార్టెస్ట్ పాత్, ఇంకొకరేమో లెందీ. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ షార్టెస్ట్ పాత్ ఉన్న దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. షార్టెస్ట్ పాత్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటాం. నెక్స్ట్ దీన్ని డిస్టెన్స్ ఏమంటామంటే టోటల్ పాత్. ఓకే, బట్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్. ఓకే, డిస్టెన్స్ మ్యాక్సిమం లెంత్, ఇక మ్యాక్సిమం లెంత్ ఉన్న సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తా. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ అనేది క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ దేనికి డైరెక్షన్ ఉంది సార్? ప్రాపర్ డైరెక్షన్ దేనికి ఉంది అంటే డిస్ప్లేస్మెంట్కి ప్రాపర్ డైరెక్షన్ ఉంది. చూడండి, ఒకటే డైరెక్షన్, ఇక్కడ ఒకటే డైరెక్షన్, ఇక్కడ ఒకటే డైరెక్షన్, ఇక్కడ ఒకటే డైరెక్షన్. కానీ డిస్టెన్స్కి ఇక్కడనేమో కిందికి ఉంది, ఇక్కడ పైకి ఉంది, ర్యాండమ్ డైరెక్షన్స్. ఆ స్టూడెంట్ ఎక్కడంటే అక్కడ వెళ్తున్నాడు, ఇక లేట్ వెళ్దామని చెప్పేసి. ప్రాపర్ డైరెక్షన్ అనేది లేదు ఈ స్టూడెంట్కి, ప్రాపర్ డైరెక్షన్ లేదు. సో డైరెక్షన్ ఉన్నదాన్ని ఏమంటామంటే మనం వెక్టార్ క్వాంటిటీ అంటాం. దీన్ని ఏమంటాం? వెక్టార్ క్వాంటిటీ అంటాం. డైరెక్షన్ ఉంటే. ఇక డైరెక్షన్ లేదు, డైరెక్షన్ లేకపోతే ర్యాండమ్ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఓకే, నో ప్రాపర్ డైరెక్షన్. ఇక్కడనేమో డైరెక్షన్ ఉంది. ఓకే, ఇంకొకటి డిస్టెన్స్ని ఎప్పుడైనా సరే పాజిటివ్ వేలు ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ ప్లస్ వెళ్ళేటప్పుడేమో +5, మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడేమో -5.
సో డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది కదా సేమ్ ప్లేస్కి వస్తే. ఈ అబ్బాయి హోమ్ నుంచి కాలేజ్కి ఇమీడియట్గా మళ్ళీ హోమ్కి వచ్చాడు, డిస్ప్లేస్మెంట్ లేదు కదా, అంటే అక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు పాసిబుల్ అవుతుంది డిస్ప్లేస్మెంట్కి. డిస్టెన్స్కి మాత్రం ఓన్లీ పాజిటివ్ కన్సిడర్ చేస్తారు, పాజిటివ్, నెవర్ నెగిటివ్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ అన్నాడు, ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఒక వేనేమో ఇలా, ఓకే, ఇది ఏ నుంచి బీకి రీచ్ కావాలి. ఇంకొకటేమో షార్టెస్ట్ డిస్టెన్స్. దీన్ని ఏమంటాం, ఈ లెందీ ప్రాసెస్ని ఏమంటాం, దీన్ని డిస్టెన్స్ అంటాం. ఓకే, ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ని ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంటాం, డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇలా థింక్ చేయండి. ఓకే, మీకు ఈజీ అవుతుంది టాపిక్. ఇప్పుడు నేను మీకు టోటల్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ ఇది, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్. చూడండి, డిస్టెన్స్ అంటే ఏంది, టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్. టోటల్ లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్, షార్టెస్ట్ పాత్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ డినోటెడ్ బై ఎక్స్ లేదా ఎస్ అని, ఇది డినోటెడ్ బై ఎక్స్ యారో. ఓకే, ఎక్స్ యారో, ఎక్స్ఆర్ ఎస్. ఓకే, ఇది నో ప్రాపర్ డైరెక్షన్, ఇట్ ఈస్ షోస్ ప్రాపర్ డైరెక్షన్. ఇట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ, ఇట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ. ఎస్ఐ యూనిట్ ఈస్ వాట్, మీటర్. ఎస్ఐ యూనిట్ ఈస్ వాట్, మీటర్. నెక్స్ట్ ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇట్ నెవర్ నెగిటివ్. ఇది ఒక కాన్సెప్ట్, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ స్పీడ్ వెలాసిటీ చూద్దాం. సరే, స్పీడ్ అంటే ఏంటి అంటే, ఒక వెహికల్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కార్ స్పీడ్ 100 km/h అని చెప్తాం. ఓకే, మనం పర్టికులర్ డైరెక్షన్ చెప్పకుంటే దాన్ని స్పీడ్ అంటాం. అరే నా బైక్, మీ ఫ్రెండ్ దగ్గర నేను ఎస్టర్డే వెళ్ళాను, నా బైక్ స్పీడ్ వచ్చేసి 100 km/h స్పీడ్లో వెళ్ళాను. ఎక్కడ వెళ్ళామని చెప్పం, ప్రాపర్ డైరెక్షన్ చెప్పమన్నమాట. అలా చెప్పకుండా ఉంటే దాన్ని స్పీడ్ అంటారు. స్పీడ్, హౌ ఫాస్ట్ ఆర్ స్లో అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. జస్ట్ ఎస్టర్డే నేను కొత్త బైక్ మీద 150 km/h స్పీడ్లో వెళ్ళాను అంటేనేమో స్పీడ్ అంటాం. నేను ఎస్టర్డే 150 km/h స్పీడ్లో ఈస్ట్ సైడ్ వెళ్ళాను అంటే వెలాసిటీ. పర్టికులర్ డైరెక్షన్ చెప్తే వెలాసిటీ. ఓకే, నేను వెస్ట్ సైడ్ వెళ్ళాను, నేను చార్మినార్ సైడ్ 90 km స్పీడ్తో 90 km/h స్పీడ్తో వెళ్ళాను అంటే అది వెలాసిటీ అంటాం. నేను నార్మల్గా నా బైక్ కెపాసిటీ వచ్చేసి 150 km/h అంటే డైరెక్షన్ లేకుంటే దాన్ని స్పీడ్ అంటాం అనమాట. ఓకే, ఇట్ డస్ నాట్ షో డైరెక్షన్. ఓకే, ఇట్ కెన్ షోస్ డైరెక్షన్. డస్ నాట్ షో డైరెక్షన్ అంటే స్కేలార్, ఇట్ షోస్ డైరెక్షన్ అంటే వెక్టార్ క్వాంటిటీ. యారో వచ్చింది వెక్టార్ క్వాంటిటీ. ఇది ఒక కాన్సెప్ట్. స్పీడ్ వెలాసిటీ డెఫినేషన్స్ ఇచ్చారు చూడండి. హౌ ఫాస్ట్ ఆర్ స్లో అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. హౌ ఫాస్ట్ ఆర్ స్లో అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. ఓకే, బోత్ సేమ్, కానీ డస్ నాట్ షో డైరెక్షన్, ఇట్ షోస్ డైరెక్షన్. వెలాసిటీ అంటే డైరెక్షన్ ఉండాలి. ఇది స్కేలార్ క్వాంటిటీ, ఇది వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఏంటి స్పీడ్కి, S/T. ఎస్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టీ. డిస్టెన్స్ బై టీ, స్కేలార్ క్వాంటిటీ కదా, డిస్టెన్స్ కూడా స్కేలార్ క్వాంటిటీ. డిస్టెన్స్ బై టైం. ఓకే, స్పీడ్కి. వెలాసిటీ ఫార్ములా ఏంది, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం, ఎందుకంటే ఇది వెక్టార్ క్వాంటిటీ, ఇది కూడా వెక్టార్ క్వాంటిటీ. ఓకే, యూనిట్స్ ఏంది, మీటర్/సెకండ్, మీటర్/సెకండ్. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంది, స్పీడ్ డిస్టెన్స్ ఏమో స్కేలార్ క్వాంటిటీ, నో డైరెక్షన్. వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఏంది, వెక్టార్ క్వాంటిటీ, డైరెక్షన్స్ ఆర్ దేర్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఏ కార్ ట్రావెల్డ్ ఫ్రమ్ A to B, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఇన్ 1 second, మీకు ఈజీ ఉండాలని అర్థం కావాలని క్లియర్గా ఇలా ఇచ్చాను. 1 second క్యాలిక్యులేట్ స్పీడ్ అండ్ వెలాసిటీ. స్పీడ్ అండ్ వెలాసిటీ, స్పీడ్లో ఏముండాలి, స్పీడ్లా మనకు స్పీడ్లా డిస్టెన్స్ మాత్రమే చూస్తాం. స్పీడ్లో డిస్టెన్స్, వెలాసిటీలా డిస్ప్లేస్మెంట్ చూస్తాం కదా, వెలాసిటీలా డిస్ప్లేస్మెంట్ చూస్తాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఇదేంటి, షార్టెస్ట్ డిస్టెన్స్, షార్ట్. ఇది ఫుల్ పాత్. ఫుల్ పాత్ అంటే A to B ఇది అనమాట సెలెక్ట్. సో V ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకేంది, డిస్టెన్స్ బై టైం కదా. ఓకే, టైం మనకు తెలుసు 1 second అని. ఇప్పుడు డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ అంటే మొత్తం టోటల్ పాత్ చూసుకోవాలి. ఇదేంది, సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఏంటి, డిస్టెన్స్. సెమీ సర్కిల్ పెరిమీటర్ వచ్చేసి πr. సెమీ సర్కిల్ పెరిమీటర్ వచ్చేసి πr. సర్కిల్ పెరిమీటర్ వచ్చేసి ఇది కంప్లీట్గా ఉంటే 2πr కదా.
ఇది సెమీ సర్కిల్ కదా మనకు. సెమీ సర్కిల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్. ఆ పెరిమీటర్ ఏంటి πr. యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ ఈ పెరిమీటర్ అండ్ డయామీటర్ ఈ ఫార్ములాస్ మర్చిపోయి ఫుల్ ఇబ్బంది పడుతుంటారు. సో జాగ్రత్తగా రాసుకోండి. ఇది సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఎంత మనకు πr. ఓకే, ఇది π అంటే ఎంత 3.14 ఇంటూ r ఎంత, r వాల్యూ 10 కదా, 10 డివైడెడ్ బై 1. సో ఇదేంటి 31.4 మీటర్ పర్ సెకండ్. 31 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇది 10 మీటర్స్ ఇచ్చా మీటర్ పర్ సెకండ్. ఇదేంది ఇదేంది స్పీడ్. ఇది స్పీడ్. మనకి ఇంకొకటి ఏం కావాలి, వెలాసిటీ కావాలి. వెలాసిటీ అంటే ఏంది, డిస్ప్లేస్మెంట్ కదా. వెలాసిటీ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. ఆ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది, షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. ఇందులో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంది, ఇదేమో లెంది. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది షార్టెస్ట్ డిస్టెన్స్. ఆల్రెడీ ఇప్పుడు దీన్ని ఏమంటాం, డయామీటర్ అంటాం. డయామీటర్ అంటే ఏంది, ఒక సర్కిల్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి సెంటర్ నుంచి వెళ్ళాలి సింపుల్గా. ఓకే, ఇక్కడ వరకు 10 ఉంది, ఇక్కడ 10. యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ డయామీటర్ ఎంత 2r. ఇది r కదా, ఇది r ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. ఇది 2r బై 1 సెకండ్ కదా. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏది 1 సెకండ్. 2r అంటే ఏంది, 2 × 10 బై మీటర్ 1 సెకండ్ అంటే 20 మీటర్ పర్ సెకండ్ అనమాట. 20 మీటర్ పర్ సెకండ్. సింపుల్గా చాలామంది స్టూడెంట్స్ ఈ ఫార్ములాస్ దగ్గరనే స్టక్ అవుతుంటారు. ఈ బేసిక్ ఫార్ములాస్ అన్నీ నేను ఒక వీడియో చేస్తాను. ఆల్ ఫార్ములాస్ ఇక ఏమేమి యూజ్ అవుతాయో నీట్, ఐఐటి, ఎప్సెట్కి ఒక వీడియో చేస్తాను, అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఏ బాల్ ట్రావెల్డ్ 3 మీటర్స్ ఈస్ట్వర్డ్ 4 మీటర్స్ నార్త్వర్డ్ ఇన్ 5 సెకండ్స్, క్యాలిక్యులేట్ ఇట్స్ వెలాసిటీ అన్నాడు. మీ మైండ్లో వెలాసిటీ అన్న వెంటనే ఏం రావాలి, డిస్ప్లేస్మెంట్ రావాలి. వెలాసిటీ అన్న వెంటనే డిస్ప్లేస్మెంట్ రావాలి బై టైం. ఓకే, ఇప్పుడు ఇమాజిన్ చేయాలి మీరు. ఓకే, ఇమాజిన్ ఎలా చేస్తారు, ఈస్ట్ సైడ్ ఇలా వెళ్ళారు, ఎంత 3 మీటర్స్. నెక్స్ట్ నార్త్ సైడ్ ఎంత, 4 మీటర్స్. ఓకే ఓకే, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళారు. డిస్టెన్స్ అంటేనేమో ఇది మొత్తం చూసుకుంటాం, కానీ మనకేం కావాలి, షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి కదా, డిస్ప్లేస్మెంట్ కాదా, ఇది తీసుకోవాలి. అప్పుడు హైపోటెన్యూస్ మనకు పైథాగరస్ ప్రకారం ఏంటి, ఇది పైథాగరస్ ప్రకారం ఏమవుతుంది ఇది. ఓకే, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ కదా. సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 అంటే 25. అంటే ఇది వచ్చేసింది 5. ఇది 5 కదా. మనం ఇలా తీసుకుంటే ప్లస్, ఇలా తీసుకుంటే మైనస్, ఏరియా మొత్తం తీసుకుంటే ఏమవుతుందంటే +5 అవుతుంది ఇది. సో ఎంత, అది 5 బై ఎంత ఉంది, టీ ఎంత ఉంది, 5 సెకండ్స్ ఉంది. 5/5 ఈజ్ ఈక్వల్ టు వాట్, 1 మీటర్ పర్ సెకండ్. సింపుల్. ఓకే, మీకు ఇక్కడ బేసిక్ ఫార్ములా ఇది హైపోటెన్యూస్. ఈ పైథాగరస్ ఫార్ములా గుర్తుకు రావాలన్నమాట. ఇది ఇమాజిన్ చేయాలి. మళ్ళీ వెలాసిటీ అన్న వెంటనే డిస్ప్లేస్మెంట్ అని గుర్తుకు రావాలి. అప్పుడే మీకు ఐడియా అనేది ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా, ఇలా థింక్ చేయండి. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా నేను మన ఛానల్ లోపల ఫిజిక్స్ ట్రిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయో ట్రిక్స్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఎన్సీఆర్టీ కూడా లైన్ టు లైన్ అప్లోడ్ చేస్తాను. మీకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే లోపల నీట్ విద్యార్థులకి అండ్ ఎప్సెట్ టోటల్ సిలబస్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ట్రిక్స్ పెడుతున్నాను, నెక్స్ట్ ట్రిక్స్ అన్న కాన్సెప్టేనండి ఇంపార్టెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చాలా యూజ్ అవుతుంది. పీవైక్యూ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మై డియర్ స్టూడెంట్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఇటువంటి మరిన్ని ట్రిక్స్ తోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.